చాలా ఇంట్రెస్ట్ అన్ని కూడా మేడం ఇక్కడ చెప్తున్నారు. మరి మంజుల రెడ్డి గారు ఇక్కడ మరో విషయం చెప్పండి. మీరు చేసే సర్వీసెస్ అన్నా సరే, సేవ అన్నా సరే, సర్వే అన్నా సరే, మనం ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సర్వే అని ఒక పదంతో వెళ్దాం. ఇప్పుడు మీరు చేసే సర్వేలో ఎంతమంది ఆడవాళ్ళు మీకు సహకరిస్తున్నారు, ఎంతమంది మీకు అంటే మాతోటి కాదు అనేసి వెనకడిగిస్తున్నారు చెప్పండి. అంటే మహిళలు ఒక విషయం చెప్పండి, మన ఇంట్లో నుంచి ఒక మహిళ బయటికి రావాలంటే ఎంతో కష్టం. అంటే పిల్లల్ని చూసుకోవాలి, అటు హస్బెండ్ ప్రోత్సాహం ఉండాలి, అన్నీ ఉండాలి. అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఒక డబ్బులు ఇయ్యదు, ఒకటి ఏది ఇయ్యదనమాట. పార్టీ అనగానే ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంట్లో అన్ని చక్కదిద్దుకొని, అంటే మనం చెయ్యాలి అనుకుంటే మనం కొంచెం 2-3 గంటల ముందైనా నిద్రలేస్తాము, అట్లా లేసి అయినా వాళ్ళు రావడానికి సిద్ధపడుతున్నారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అది దీంట్లో చేయడము, అంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోటి బయటకు వస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ముస్లిం మహిళలు కూడా వాళ్ళకు ఎన్ని 3 తలాక్ తీసేశారు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మహిళలకు ఇంత చేస్తున్నారని ముస్లిం మహిళలంతా కూడా ఇప్పుడు మా దగ్గర కలుస్తున్నారనమాట. వాళ్ళు కూడా బయటికి వచ్చి టైం ఇస్తున్నారంటే మన నిజంగానే చరిత్ర తిరగరాస్తున్నాము, మనం ముందుకు వెళ్తున్నాము. ఇలాగే మన ప్రపంచంలో కూడా నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోతాము. అందరూ బయటకు వచ్చి అందరూ ఇట్లాగే సహకారం చేస్తే అవుతుందని నా ఉద్దేశం అండి. అందరూ ఆడవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఖచ్చితంగా బయటికి వచ్చి సహకరించండి అనేసి అంటున్నారు. ఇప్పటి వరకు అయితే చాలా మంది సహకరిస్తున్నారు, బయటకు వచ్చి వాళ్ళ తరఫున ఎంతవరకు అవుతాయి అంతవరకు సహకరిస్తున్నారు కూడా ఇక్కడ చక్కగా చెప్తున్నారు మ్యామ్. మరి మోదీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో అమల్లోకి మన దగ్గర ఇంకా రాలేదు అనేసి మీరు అంటున్నారు కదా. మరి ఇప్పుడున్న మహిళలకి మీరు వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా మోదీ గారు వస్తే ఈ పథకాలు వస్తాయనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటున్నారా? వాళ్ళు వింటున్నారండి. అంటే వాళ్ళకి తెలియదు, అసలు పథకాలు ఉన్న సంగతే తెలియదు. ఫస్ట్ వాళ్ళకి మనం చెప్పాలి కదా, ఇంటింటికి వెళ్ళి మనం చెప్తుంటే వాళ్ళకి తెలుస్తున్నాయి ఇలా ఉన్నాయా. వాళ్ళకి తెలియదు, ఉచితాలు ఇస్తుంటే ఐడియా లేదు. ఇప్పుడు ఉచితాలు ఇస్తున్నామన్నా మాకు వద్దు అంటున్నారు, మాకు కరెక్ట్ ప్రభుత్వం కావాలి, అప్పులు చేసే ప్రభుత్వం మాకు అసలు వద్దు అంటున్నారు వాళ్ళు. ఉచితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అప్పు చేసే ఇస్తున్నారు. ఏదో మా స్వశక్తితో మేము ఇట్లా ఉంటాము, మాకు ఇలా ఇప్పించి ఈ పథకాలు చెప్తే చాలు అంటున్నారు. అందరు బయటికి వస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంట్ అయితే అసలు ఓల్డ్ సిటీ అంతా ఎట్లా ఉంది, ఆ రోడ్లు కానీ ఎలాంటి అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. మహిళలైనా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు అనుకుంటున్నారు మనది కూడా, మన సిటీ మంచిగా అవుతుంది, ఇప్పుడు బయటికి మనం రావాలి. ఇవన్నీ మేము ఇప్పుడు చెప్తూ ఉంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలనే మేము బయటికి తీసుకొస్తున్నాము. ఈ మహిళలందరూ కలిసి అందరం అనుకుంటే ఏదైనా మనం సాధించగలము, సాధిస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముస్లిం మహిళలు కూడా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నారు అనమాట. ఇలా ఉందని రజాకార్ల పాలన నుంచి విముక్తి కలగాలంటే తప్పక అందరు బయటికి రావాలి. నేను విజ్ఞప్తి చేసేది కూడా ఈ టీవీ స్టూడియో నుంచి అందరు మహిళలు బయటికి వచ్చి సపోర్ట్ చేస్తేనే మనం ఆ పాలన నుంచి విముక్తి కలిగి మనం మరో చరిత్ర రాస్తామని చెప్తున్నాను. ఇక్కడ